ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఒక చిన్న ప్రశ్న సార్, మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారితో కలిసి ఆయన కాంబినేషన్లో ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా? చెప్పలేదండి. అంటే ప్లాన్గా అయితే ఏం లేదు, బట్ చేయొచ్చు అని లేదు, చేయకూడదు అని లేదు. సో కలిసి వస్తే చేస్తారు. డిపెండ్స్ అండి, ప్రాజెక్ట్ ప్రపోజల్. అంటే ఆయనకి జనరల్గా ఆయన ఓన్ ప్రొడక్షన్ చేస్తుంటారు. సో మరి మేము చేసేది మా ప్రొడక్షన్ ఉంటేనే చేస్తాము. సో యూ నెవర్ నో. ఫైనల్గా ఒక ప్రశ్న సార్, మీరు ఒక వ్యాపారవేత్త, ఐటీ టెక్ కంపెనీలో ఉన్నారు, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా. గతంలో ఈ ఫీనిక్స్ కంపెనీ వాళ్ళతో ఏదో చిన్న ఇష్యూ వచ్చి, ల్యాండ్ ఇష్యూ వచ్చి, కేసులు నమోదయ్యి అదంతా కూడా జరిగింది కదా సార్. ఏంటి సార్ ఇష్యూ అది? బేసిక్గా గచ్చిబౌలిలో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ల్యాండ్ ఓనర్స్ నేను అంటే నా ఓన్ రియల్ ఎస్టేట్లో చాలా ఇన్వెస్ట్ చేస్తానండి. కాకపోతే నేను ట్రేడ్ చేయను. అంటే నా ఓన్ ఇన్వెస్ట్మెంట్స్, నా కంప్లీట్ డిజైన్ టీమ్ ఉంటుంది, ల్యాండ్ డెవలప్మెంట్ టీమ్స్ ఉంటుంది. వాటితోనే ఇప్పుడు స్టూడియోస్ కూడా కడుతున్నా. నాకు గచ్చిబౌలిలో ఉన్న ల్యాండ్ ఓనర్తో జాయింట్ డెవలప్మెంట్లో ఆఫీస్ ఉంటుంది. నేనే దాన్ని వాడుతున్నాను. ఇప్పుడు కంటెంట్ ఫ్యాక్టరీ అని దానిలోనే రన్ చేస్తాను. ఆ ల్యాండ్ ఓనర్ బ్రదర్ ఇన్లకు నాకు బంజారాహిల్స్లో ఒక ల్యాండ్ ఉంది. 8-9 ఇయర్స్ నుంచి నాతో ఫాలోఅప్ చేసేవాళ్ళు అది తీసుకోమని. బట్ దాంట్లో చిన్న ఎన్ఓసి కావాలని ఉందన్నమాట. అంటే మీకు అది గవర్నమెంట్ వచ్చేసి ఆ బంజారాహిల్స్లో ఎనీ వేకెంట్ ల్యాండ్ గవర్నమెంట్ విల్ ఫస్ట్ సే ఇట్స్ దేర్ ల్యాండ్ అని మీరు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటే కోర్ట్ విల్ గివ్ ఎ రూలింగ్. అలా వాళ్ళకి కోర్టు నుంచి రూలింగ్ ఉండింది, అది దట్ బిలాంగ్స్ టు దెమ్ అని. దానికి నేను జాయింట్ డెవలప్మెంట్ డీల్ సైన్ చేసి 50% తీసుకొని 50% జాయింట్ డెవలప్మెంట్లో తీసుకున్నా. ఆ సైట్లోకి ఎంటర్ అవుతే దెన్ అంటే నేను పేరు చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు. అడ్జసెంట్ బిల్డింగ్ ఈడీ సీజ్ చేసి ఉందన్నమాట ఒక ఎన్సిఎల్టీలో ఫీనిక్స్ ఈజ్ అ క్రెడిటర్ ఫర్ ఇట్ అనమాట. సో ఆ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అని ఉంటారు, అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఈ క్లెయిమ్ ద అడ్జసెంట్ ల్యాండ్, అది కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అని అక్కడ ఒక డిస్ప్యూట్ అయింది. బట్ నేను ఐ టుక్ ఎ స్టాండ్, అంటే నేను కొన్న ల్యాండ్ నాదే అని. సో లీగల్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ నాకు ఫేవరబుల్గానే ఉందండి. అంటే అది 1950s నుంచి, అంటే నవాబ్ ఒక లోకల్ ఒక రాజా ఫ్యామిలీకి ఇచ్చి వాళ్ళ నుంచి ఇప్పుడు నేనైతే ఎవరితో తీసుకున్నానో వాళ్ళ ఫాదర్ వాజ్ ద ఇంజనీర్ హు డెవలప్ దట్ లేఅవుట్ అనమాట. సో ఆయన పేరు మీద వచ్చింది. ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ విత్ ఇన్ ద ఫ్యామిలీ నలుగురికి ఇచ్చి మరి వాళ్ళతో రీపర్చేస్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో యాజ్ లింక్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్. నేను ఎందుకు దాన్ని లెట్ గో చేసుకోవాలని ఐ టుక్ ఏ స్ట్రాంగ్ స్టాండ్. ఇప్పుడు అది ఏమైంది సార్? కేసు కోర్టులో ఉంది. అంతకుమించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. అంటే కోర్టులో ఉంది. వీ హ్యావ్ ఎ గుడ్ స్టాండింగ్. న్యాయం జరుగుతుంది అని అనుకోవచ్చు. న్యాయం జరగాల్సిందండి. సార్ మీరు పొలిటికల్గా సంబంధం లేకపోయినా అడుగుతున్నాను. గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు మీరు, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నారు మీరు. ఎలా ఉంది సార్ అంటే పరిపాలన గతానికి ఇప్పటికీ ఏపీలో? మీరు అడిగిన క్వశ్చన్ చాలా బ్రాడ్, కాంటాక్ట్ లేకుంటే దాన్ని ఆన్సర్ చేయడం కష్టము. లాస్ట్ ప్రభుత్వం అంతా స్కీమ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉండింది, ప్రోగ్రెస్ అన్నది లేకుండా ఉండింది. ఈ గవర్నమెంట్లో ఆ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఉంటుందన్న నమ్మకం ఎక్కువ ఉంది. సో ఆ విధంగానే గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడు, ఆయన ఊరికే ఉండాలని, అసలు ఆయన మంత్రి కాదుగా, వార్డు మెంబర్కి కూడా గెలవలేడు, రాజకీయాలకే పనికి రాడు అని చాలామంది విమర్శించేస్తారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి అసెంబ్లీలో ఉన్నారు. 2 ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన వే ఆఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అంటే వర్కింగ్ స్టైల్ కూడా. మీకేమనిపిస్తుంది సార్ అసలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే? నా జర్నీ సక్సెస్లో చూస్తున్నాము ఇప్పుడు. ముందు అంటే మీరు చెప్పిన ఫెయిల్యూర్ కూడా ఉంది. సో డెఫినెట్గా ఆయన సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకేలా ఎంజాయ్ చేస్తానన్నది చెప్తూనే ఉంటాడు. అండ్ వీ కెన్ సీ హిమ్ ప్రాక్టికల్గా. ఫైనల్గా సినీ ఇండస్ట్రీకి కావచ్చు, ఆధునికి కావచ్చు, ఏం వరం ఇవ్వబోతున్నారు సార్? వరాలేం లేదండి. నా సైడ్ నుంచి చేసేది ఏమైనా మీకు చెప్పినాను అంతే. సో అదనలో డెఫినెట్గా మా అమ్మగారి మీద ఒక అకాడమీ ఓపెన్ చేస్తున్నాను. సో అట్లీస్ట్ ఒక ఇయర్కి ఒక 500 పీపుల్ ఎంప్లాయ్మెంట్ అయితే చేయగలుగుతాను. సో కొత్త డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లు ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు సార్. వాళ్ళందరికీ సరైన సహకారం ఉండట్లేదు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కళామ తల్లిని నమ్ముకుని ఎంతోమంది రంగం వైపు వస్తున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా టీజీ విశ్వప్రసాద్ గారు ఏం చెప్పబోతున్నారు? అంటే ఇంగ్లీష్లో పర్సివరెన్స్ అంటారండి. అంటే మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తూనే ఉండడము, అది చేస్తే ఆ ఫోకస్తో చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది, జరుగుతుంది. ఎవరికైనా అదే అండి సక్సెస్ అని.
ఫైనల్గా కొందరికి లక్లో ఫాస్ట్గా వచ్చు, కొందరికి టైం పడుతుంది. బట్ మనం పెట్టే ఎఫర్ట్ కరెక్ట్గా ఉంటే విల్ బి సక్సెస్ఫుల్. ఫైనల్ సార్ మీకు మైలురాయిగా నిలబడే 50 సినిమా కావచ్చు, 100 సినిమా ఎప్పటి లోపల పూర్తి కాబోతుంది? 50 సినిమా అయితే నెక్స్ట్ మంత్ లోపల లాంచ్ అవుతుందండి. బట్ ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ వన్. 100 సినిమాల్లో చిరంజీవి గారి సినిమా ఖచ్చితంగా ఉంటుందని అనుకోవచ్చా? నా సైడ్ నుంచి రేపే సైన్ చేయాలని రెడీ. అవకాశం ఇస్తే అంటే ఆయనతో రెగ్యులర్గా కలుస్తున్నాం, స్టోరీ సెట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలని, అందుకు తగ్గ కథ ఖచ్చితంగా మీకు దొరకాలనేసి కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే రాయలసీమ ప్రాంత వాసి మీరు, రాయలసీమ బిడ్డగా నేను కూడా ఆకాంక్షిస్తున్నాను సార్. భవిష్యత్తులో సినీ రంగంలోనే కాదు, ఇండస్ట్రీలోనే కాదు, వ్యాపార రంగంలో కూడా, అంటే ఐటీ రంగంలో కూడా వేలాది మందికి మీరు ఉపాధి అవకాశాలు. కానీ రాయలసీమలో నేను ఒక పెద్ద ఇండస్ట్రీ అయితే పెడతానండి. రాయలసీమ ఎక్కడ సార్? అంటే నేను వర్క్ చేస్తున్నాను, బట్ ఐ పుట్ ఎ వెరీ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటున్నారా? లేదండి, నేను పొలిటికల్గా అలా బెనిఫిట్గా ఏం తీసుకోవట్లేదు. బట్ నా ప్రపోజల్ స్ట్రెంత్ మీదే గవర్నమెంట్లో వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. పొలిటికల్గా మీరు స్ట్రెంత్ తీసుకోరు, కానీ పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధంతో చాలామంది మొన్న ఎన్నికల సమయంలో టికెట్ల కోసం మీ వెంటబడ్డారంటారు. లేదండి, 2019లో కావచ్చు, 24లో అంటే నేను ఒక ఆదోని తప్పితే వేరే దేనిలో ఇన్వాల్వ్ కానండి సార్. భవిష్యత్తు లక్ష్యం ఏంటి సార్? కీప్ యూ బిల్డింగ్ యువర్ బిజినెస్ అంతే. అంతే, ఒక గొప్ప ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకోవాలి, వ్యాపార రంగంలో రాణించాలి. అంటే మనం చేసే పని సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నది. థ్యాంక్ యూ సార్. ఒక రాయలసీమ బిడ్డగా నేను ఆశిస్తున్నాను. సినీ రంగంలో మీరు వ్యాపార రంగంలో ఎగల రాణించాలి, సినీ రంగంలో కూడా ఒక తిరుగులేని ఒక దిగ్గజ ప్రొడ్యూసర్గా మీరు ఎదగాలని, మంచి మంచి సినిమాలను మన తెలుగు ప్రేక్షకులకు అందించాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్స్.